21 కోట్లతో కంసాన్పల్లి పశు ఘనీకృత వీర్య నాళికల ఉత్పత్తి కేంద్రం త్వరలో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిట శ్రీహరి కరీంనగర్ తర్వాత రాష్ట్రంలో రెండో కేంద్రంగా కంసాన్పల్లి ఈ ఏడాదికి 10 లక్షల మేలు జాతి పశువుల ఉత్పత్తికి కేంద్రం దోహదం. పాల ఉత్పత్తిలో తెలంగాణను ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో కేంద్రాన్ని త్వరలోనే వాడుకలోకి తీసుకురానున్న ప్రభుత్వం. షాద్ నగర్ ఆదాబ్ ప్రతినిధి షకీల్ అహ్మద్. ఉపయోగం లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం కానటువంటి సెమన్ స్టేషన్ని 21 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అన్ని హంగులతో వాడుకలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా స్థానిక సర్పంచ్ అమ్మ గారు, డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ కూడా, గోపి గారు, సుబ్బారాయుడు గారు, మా వైస్ ఛాన్సలర్ గారు, స్థానిక ఆర్డీఓ గారు, పిఎంఓ గారు, మా మండల నాయకత్వం అందరం కూడా ఈరోజు విజిట్ చేసి కొంత బడ్జెట్లో స్టాఫ్ లేక, ఆర్థిక వనరులు లేక నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ సెవెన్ స్టేషన్ని త్వరితగతిలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నది కరీంనగర్లో మొదటిది, రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇంకా కన్జంప్షన్లో మనం ఎక్కువ ఉన్నాం కానీ ప్రొడక్షన్లో తక్కువ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మీట్ అండ్ గోట్ కన్జంప్షన్స్లో ఎక్కువ ఉన్నాం, ఉత్పత్తులు తక్కువ ఉన్నాం. పాల ఉత్పత్తులు 13వ స్థానంలో ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనకు లైన్కి రావాలన్నా, మన ఉత్పత్తులు మనం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అన్ని వనరులు ఉన్నా కూడా ఇలాంటి సెవెన్ స్టేషన్స్ వాడుకలకు తీసుకురాక ఇబ్బంది పడ్డాం కాబట్టి దీన్ని త్వరితగతిగా పూర్తి చేయడానికి ఈరోజు కార్యక్రమాలు తీసుకొని డిపార్ట్మెంట్తో సహా అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజుకించే కార్యాచరణ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వీలైన తొందరలో పూర్తి స్థాయిలో కార్యాచరణ వచ్చే విధంగా ఈ స్టేషన్ని ప్రారంభించుకుంటున్నామని తెలియజేస్తాం. చాలా సంతోషం. ముఖ్యంగా గత ప్రభుత్వం కొంత అభివృద్ధి చేసినప్పటికీ కొంత నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు వాకర్ శ్రీహరన్న గారు పశుసంవర్ధక శాఖ మార్పులు కాబట్టి ఇక్కడ చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న సెమల్ స్టాక్ బుల్ స్టేషన్ పశు గణనాభివృద్ధి సంస్థ అంటే మేలు రకం జాతి పశువులను ఉత్పత్తి చేయాలనేదే దీని సంకల్పం ముఖ్యం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒకటి కరీంనగర్, రెండోది ఇది అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా అప్పుడు మన ప్రభుత్వం ల్యాండ్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. 10 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డెవలప్మెంట్ చేసినప్పటికీ పూర్తి చేయలేక నిరుపయోగంగా వదిలేసింది. దానికి మా అన్న, మన జిల్లా ముద్దుబిడ్డ మంత్రివర్యులు వాకర్ శ్రీహరన్న గారితో నేను మాట్లాడడం జరిగింది. నేను అసెంబ్లీలో కూడా ఈ యొక్క మేలు రకం జాతుల ఉత్పత్తులను మనం చేయలేకపోతున్నాం, రైతులకు చాలా ఇబ్బంది ఉంది, పాల ఉత్పత్తులు కూడా సరిపడే పాల ఉత్పత్తులు కూడా చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క ఉన్న పశుగణాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దానిని సరి అయిన ఫండ్స్ ఇచ్చి స్టాఫ్ని ఇచ్చితే ఇలా రైతులకు వినియోగం తెచ్చినట్టయితే అది మా నియోజకవర్గంలో ఉందని చెప్పి కూడా పదే నేను మాట్లాడినప్పుడల్లా కూడా మరి మంత్రివర్యులు సంబంధిత అధికారులతోని, ఆర్థిక శాఖ మార్పులతో కూడా మాట్లాడి 21 కోట్ల రూపాయలు దీనికి అదనంగా మంజూరు చేయించి సరి అయిన స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడానికి
దీనికి పూర్తిగా కృషి మంత్రి గారిది ఉంది కాబట్టి ఈరోజు దీన్ని వాడుకల్లోనికి తీసుకురావాలి, పనులు కూడా తొందరనే నడవాలని చెప్పి శాఖను అంటే ఈ యొక్క పశుగణాభివృద్ధి శాఖ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇలా బీసీని కానీ డైరెక్టర్లను కానీ ఏడీలను జాయింట్ డైరెక్టర్లను అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మేము కూడా కాంసన్పల్లిలో ఉన్న పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాజీ సర్పంచులు వచ్చారు, నరేందర్ అన్న చైర్మన్ వైస్ చైర్మన్ గారు వచ్చారు. ఇక్కడ అంటే దాదాపు ప్రజాప్రతినిధులు అందరం కూడా వచ్చి ఇది ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకొస్తే రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మేము రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఇది ఒక ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మంత్రి గారు స్వయాన ఇది చాలా మంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే దీనిని పెండింగ్లో పెట్టిరు ఎందుకని చెప్పి వారు ప్రత్యేకంగా సెక్రటరియట్లో రివ్యూ చేసి అన్ని ఏర్పాటు చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఇవాళ రైతులకు అందుబాటులోకి తేపోతున్నామంటే చూడండి దాని కెపాసిటీ అంటే నాకు తెలిసి ఒక సంవత్సరానికి 10 లక్షల మేలు జాతి రకం పశువులు బయటకు వస్తే పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది కాబట్టి రైతులకు చాలా సంతోషంగా అంటే ఇవాళ ఆ రకం అంటే మన నియోజకవర్గానికి అయితే పెద్దగా మేలు జరుగుతుంది రైతాంగానికి కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంబడి వచ్చి అన్నగారు ప్రతిదీ పరిశీలించి అధికారులు చెప్పిన విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇంకా ఏమన్నా అవసరం ఉంటే రైతులకు ఇంకేమన్నా అవసరం ఉంటే కూడా నేను ప్రత్యేకంగా దీని సమావేశాన్ని రివ్యూ పెట్టి కూడా సమీక్ష జరిపి కూడా మనకు రైతులకు అండగా రైతులకు రేపు మేలుజాతి రకం పశువులను ఉత్పత్తి చేయడానికి పూర్తిగా సహకారం ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు కాబట్టి మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినట్టు వారి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రెస్ మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.